చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం బ్రాంచెస్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పారు. అంటే సార్ బ్రాంచ్ లో అతనికి షేర్ ఉంది సార్, మేము పంచుకున్నాం. ఓకే. ఇట్ డజంట్ మీన్ నాకు లేనిది నేనేం తీసుకోవాలా, అతను లేని ఏం తీసుకోవాలా. అతను బ్రాంచెస్ ఉంచుకున్నాడు, అతను బ్రాండ్ డెవలప్ చేయలేడు, నేను బ్రాండ్ తీసుకున్నాను. ఈ రోజు నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యా. ఇన్నాళ్ళు మేము సంపాదించిందంతా అతనే ఇప్పుడు మీకు ఎన్ని తీసుకున్నాడు. బ్రాంచెస్ వచ్చాయి సార్ టోటల్ బ్రాండ్ కి నేను ఓనర్ని. టోటల్ బ్రాండ్ Brand. ఓకే. బ్రాండ్ కి నేను వచ్చే ఇన్కమ్ కి ఇన్కమ్ కి మార్చ్ నుంచి నేను ఇన్ఛార్జ్ని. ఓకే. అంతకు ముందు వరకు ఫినాన్షియల్స్ అంతా మహేష్ దగ్గరే ఉండేవి ఓకే కంప్లీట్ గా. అలాగే అతను అన్ని కొనుక్కోగలిగాడు. Hmm. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 40 లక్షలు ఇన్కమ్ మీరు అన్నట్లుగా 2 కోట్ల కారు, ఇల్లు అన్ని సార్. Hmm. నా బిజినెస్ లేకపోతే హూ ఇస్ హీ సార్? Hmm. హూ ఇస్ హీ అసలు? వాళ్ళ సంత ఈ రోజు 40 లక్షలు వస్తుంది. రేపు ఎవరైనా నిజంగా నిజాయితీ ఉన్న ఆఫీసర్ అక్కడికి వెళ్తే రాదు, అయిపోయింది. ఆ రోజు ఏంటి వాళ్ళ ఇన్కమ్? అట్లీస్ట్ ఈ వీడియో తెలిసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేనో ఎవరో ఒకళ్ళు చూస్తారు అఫీషియల్స్. యాక్షన్ తీసుకుంటే మంచిదే సార్, నాకు కాదు, ముందు మూగజీ వాళ్ళకి మంచిది. ఆ ఇల్లీగల్ ట్రేడింగ్, ఈ ఫారిన్ కి ఈ బఫెల్లో కటింగ్స్ చేసేసి పంపించడం, ఆ మీట్ సప్లై చేయటం, ఇది ఆగిద్ది కాదు సార్. ఆగటం మంచిదే కదండి. సో ఇన్కమ్ అనేది అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చేది ఆఫ్ అలా షేర్ కాదు సార్. Ah. కొన్ని బ్రాంచెస్ లో అతను షేర్ పెట్టుకున్నాడు, అంతవరకు అతను తీసుకుంటున్నాడు. ఓకే. బ్రాండ్ కి నేను ఓనర్ని, నాకు పార్ట్నర్ ఉన్నాడు. మీకు కూడా షేర్ వస్తుంది కదా? వస్తుంది సార్, అదే మరి. మార్చి నుంచి వస్తుంది. అదే మార్చి వరకు వచ్చింది. ఎంత ఇద్దరిది మార్చి తను నుంచి మీకు ఉంచుకునేవాడు. మంత్కి ఒక 30 లక్షలన్నా వస్తుందా? అంత సీన్ లేదులేండి సార్. సార్ మార్చ్ లో నేను టేక్ ఓవర్ చేసే టైంకి మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ కాస్త దిగింది, అందుకే నా చేతికి వచ్చింది. అది లేకపోతే అది ఇంకా అలాగే ఉంటే నా చేతికి మీరు వచ్చేది అన్నారు కాదు. కదా ఈ 4-5 years లో 30-40 కోట్లు సంపాదించాను, మొత్తం తనే తీసుకున్నాడు అన్నారు సార్ కదా. బ్రాంచెస్ మీద ఇన్కమ్స్ ఉంటాయి కదండి సార్. మరి అదే అన్ని బ్రాంచెస్ మీద మీకు వస్తాయి కదా రేపు. మీకు అర్థం కావట్లే నేను చెప్పేది. ఇప్పుడు ఒక బ్రాంచ్ ఉంది సార్, ఆ బ్రాంచ్ కి నేను కంప్లీట్ ఓనర్ని. ఓకే. నాకు నెలకి కంప్లీట్ ఇన్కమ్ ప్రాఫిట్ వస్తుంది దాని మీద, కానీ దాని రాయల్టీ బ్రాండ్ కి వస్తుంది. అంటే ఒక 3% 2% వస్తుంది. అది మేము అన్ని బ్రాంచెస్ మీద తీసుకోం. మాకు ఇప్పుడు నాకైనా పార్ట్నర్ కైనా ఎంపతి ఎక్కువ. ఓకే. కౌంటర్ సరిగ్గా లేకపోతే మేము తీసుకోం. బ్రాంచెస్ ప్రాఫిట్స్ అంతా తనే తీసుకున్నాడు. ఈ 3% అనే పాయింట్ కూడా మార్చ్ నుంచే నాకు వస్తుంది. అదే 3-4 months అప్పటిదాకా బ్రాంచ్ల మీద ఉన్నాయన్నీ తనే తీసుకున్నాడు. మా బ్రాంచ్ ప్రాఫిట్స్ నేను బయటికి చెప్పలేను, కానీ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే మాకు జనాల ఆదరణ ఉంది, ఆ బ్రాండ్ కి చాలా నీట్ గానే సాగుతుంది. అండ్ మేము క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ కూడా బాగా కదా maintain చేస్తాం. జనాలకు చెప్పకపోయినా కానీ వైటే White ఏ కదా, కదండి సార్. ట్యాక్స్ కడుతున్నారు కదా. కడుతున్నాం కదా మరి. సార్. సో ఏదైనా అతనే ఉంచుకున్నాడు, ఏ రోజు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది లేదు. సో ఇప్పటి నుంచి మీరు న్యూ జర్నీ ఇంకైతే న్యూ జర్నీ, న్యూ జిస్మత్. ఇట్స్ ఏ న్యూ బిగినింగ్ అంతే. అంతే. జిస్మత్ అనేది ఇప్పుడు కంప్లీట్ గా నా దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను, మళ్ళీ బ్రాండింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు కొత్తగా 2 franchises వచ్చాయి, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. బాబుని ఎవరు చూసుకుంటున్నారు మరి ఇప్పుడు? బాబుని నేనే చూసుకుంటున్నా సార్. Very. నేను మార్నింగ్ ఫుడ్ తినిపించుకుంటాను. మా మమ్మీ ఉంటున్నారు ఇంట్లో. Hmm. ఇప్పుడు మా మమ్మీ అక్టోబర్ లో రిటైర్ అయిపోతారు. ఏం చేస్తారు మమ్మీ? గవర్నమెంట్ టీచర్. ఓ, ఆవిడ రిటైర్ బాగా సఫర్ అయిపోయి అయి ఉంటారు పాపం తను. అమ్మో, ఆమె సఫర్ ఏమో గానీ సార్, నన్నైతే మనిషిలా కూడా చూడలేదు. తిట్టకుండా తిట్టారా? పురుగులా చూసింది. నేను లిటరల్లీ ప్రెగ్నెన్సీలో పారిపోయా మా అక్క దగ్గరికి, తట్టుకోలేక మా అక్క దగ్గర పారిపోయా, నేను ఉండలేనని. అంత నాతో ఎప్పుడు చెకప్స్ కూడా రాలే, ఓన్లీ డెలివరీ ఎప్పుడు వచ్చింది. ఇప్పుడన్నా హ్యాపీగా ఉంటున్నారా అమ్మా? ఇప్పుడు నాకు తెలియదు సార్ మరి. మాట్లాడదామా? మాట్లాడరు. అవునా? వాళ్ళని బాబుని చూసుకోవటం వరకే. అంతే, బాబు గురించే మాట్లాడుకుంటాం ఇద్దరం. ఆ. మమ్మీ ఏం మాట్లాడదు. మమ్మీకి అంతా ఎందుకు దీని లైఫ్ ఇలా అయిపోయింది అనే బాధ ఉంది. మా మమ్మీ అతన్ని నేను పరిచయం చేసిన రోజే చెప్పింది సార్ అతనితో మాట్లాడొద్దని. ఆ ఖర్చు ఉంది ఆమెకి. నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మా మమ్మీ చాలా అపోజ్ చేసింది. అస్సలు వద్దు చిన్న, అస్సలు వద్దు అతను, అస్సలు వద్దు ప్లీజ్ నువ్వు అని అడిగింది. నేను నీకేం తెలుసు, డాడీ ఒప్పుకున్నారు, నీకేంటి అని పోజుగొట్టా. ఇప్పుడు ఆమెకు అది ఉంది కడుపులో. చెప్పా కదా, అంతే కదా, కూతురు జీవితం నాశనం అయిపోయిందంటే చిన్న ఏజే కదా మీకు కూడా. అంతే కదా సార్. మదర్స్ కోప్పడినా మన మంచి కోసమే పడతారు సార్. దాంట్లో ఇప్పుడు యాక్సెప్ట్ చేయటమే. ఇంక నేనే ఏం చేస్తా, 2 సార్లు బతిలాడతా, 3ఓసారి కోప్పడతా, 4ఓసారి యాక్సెప్ట్ చేస్తా. ఏం చేస్తా, మమ్మీ స్నేహం ఏమంటాం. ఆమె బాధ, ఆమె కడుపుకోత ఆమెకే తెలిసిద్ది. రేపు నా పిల్లలకి అలా అయితే నాకు ఎంత బాధ వేస్తుంది. చెప్పింది తినొచ్చగా అన్నట్టు ఊరికే చెప్పరు పెద్దవాళ్ళు. అరేంజ్డ్ మ్యారేజ్ ఎప్పుడు మేడ్ ఇన్ హీవెన్ అని ఎందుకంటారు? అందుకే అయిపోయింది ఏదో తాత్కాలిక
అది అది చెప్తాం కదా, 5 years 10 years చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే 90% మనం చూస్తూనే ఉన్నాం, ఇండస్ట్రీలో కావచ్చు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కావచ్చు. లవ్ మ్యారేజ్లో 90% సక్సెస్ రేట్ లేనే లేదంట. మరి లాస్ట్ 10 years నుంచి టూ మచ్ అయిపోయింది ఇది. సార్ ఒకప్పుడు ప్రేమించిన దానికి ఎస్, మీరు అన్నారు కదా ఒకప్పుడు ఆ చూపించిన ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపించు అనే దాని దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది. అసలు గౌరవం ఎందుకు ఉండదు సార్? అదే అండి, గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకు స్టిల్ ఉంది సార్. నేను పెట్టిన 13 ఏళ్ల ఎఫర్ట్స్ కి నాకు నా మీద గౌరవం ఉంది. నేను అందుకే అతని మీద అన్ని బాణాలు తీట్లా. ఇప్పటికీ నేను డిఫెన్సే చేసుకున్నాను. మీరు చూడండి, అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్ళైన దగ్గర నుంచి ఎలా ఉంటారో వాళ్ళు, అతను ఆమె చనిపోయే వరకు అలానే ఉంటారు. ఇంకా అంతకన్నా ఓవర్ లవ్ ఉండదు, అంతకన్నా చిన్న చిన్నవి ఉంటాయి. నేను చాలా అబ్జర్వ్ చేశాను కదా, అరేంజ్డ్ మ్యారేజ్లో ఎంత ఉండదు, వాళ్ళకి ఎంత కావాలో అంతే మాట్లాడుకుంటారు. సార్ మా మదర్ ఫాదర్ లవ్ మ్యారేజ్. ఎస్, మరి ఏ రోజు ఏ గొడవలు లేవు. అది నేను చెప్తాను. 90% నానమ్మ తాతయ్యది లవ్ మ్యారేజ్. 10% బాగున్నారనే చెప్తున్నా సార్. అసలు మా నానమ్మని మా తాతగారు చూసుకున్నట్టు నేను ఎవరిని చూసుకోవటం చూడలే. అంత బాగా చూసుకున్నారు ఆయన. అవి చూసుకుంటూ పెరిగినప్పుడు లవ్ మ్యారేజ్ మంచిదని అనుకుంటాం కదండి సార్. ఏది కూడా ఏం చేయలేమండి, దీనికి మించింది ఏది చేయలేం. కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా మిమ్మల్ని కలిశారు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను, సింగిల్గా ఉండలేకపోతున్నాను అని అన్నారు. కాబట్టి మీరు కూడా అదేదో కార్యక్రమం, డైవర్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మంచి అబ్బాయిని చూసి మీ లైఫ్లో పెళ్లి చేసుకోండి, ఒక తోడుగా ఉంటారు. అంతకు మించి ఏం చెప్పలేను ఇంకా. సో మీరు కూడా నవ్వుతున్నారు, ఇందుకే ఎక్కడో ఎవరన్నా ప్రపోజ్ చేస్తున్నారు ఆల్రెడీ. సార్ నేను ఎందుకు నవ్వుతున్నానంటే, ఇప్పుడు వెళ్ళి ఒక నిలువు గోతులో పడ్డాక పడ్డాన్ని ఎప్పుడు అనుకోవద్దండి సార్. చాలా ఉన్నాయి సార్ కెరీర్ లో చేయాల్సి. కాకపోతే ఏంటంటే లేదండి, అమ్మాయిల విషయంలో హ్యాట్సప్ చెప్పాల్సింది ఒక్కొక్క విషయంలో ఏంటంటే, విడిపోయిన తర్వాత నష్టపోయేదైనా లాభపడేదైనా రెండు అమ్మాయే ఉంటుంది. లాభపడేది ఏంటంటే ఇప్పటికైనా వీడేంటో తెలిసి బయటపడతాం. నష్టపోయేది ఏంటంటే చిన్నది, ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి, ఒక బాబు కాబట్టి కష్టం కొంచెం, సింగిల్ పేరెంట్. డెఫినెట్గా సొసైటీ, చుట్టాలు, అమ్మ నాన్న బాధపడుతూ ఉంటారు. అంతకు మించి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవ్వరు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించరండి, సర్వసాధారణం అండి. నేను ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దు. మన బాత్రూంలో కమోడే మనం ఎక్కువ మంది వాడకూడదు అనుకుంటాం. రోజు పక్కన పడుకునే మనిషి కాదండి సార్. రాత్రి అయితే ఇంటికి వచ్చి అన్ని స్ట్రెస్లు వదిలేసి చెయ్యి పట్టుకొని కూర్చునే మనిషి కదా. ఎలా సార్ అన్ని తెలిసాక ఒక మనసు ఎలా రియాక్ట్ అవుతుంది? అవ్వటం కష్టం సార్. అది నాకే కాదు, మగాళ్ళకైనా కష్టమే, ఎవరికైనా కష్టమే. అది అతను మారతాను అని చెప్పి అమ్మాయిలన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారేమో, అబ్బాయిలు చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా చూసాను ఈ విషయాల్లో. ఇతని వల్ల సూసైడ్ వరకు వెళ్ళారు సార్ కొంతమంది అబ్బాయిలా, వెళ్ళారు, సూసైడ్ దాకా వెళ్ళారు. ఇతను మంచి చేశాడు కదా వాళ్ళకి, వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ బయట పెట్టి సర్టిఫికేషన్ కోర్స్ ఏమైనా చేస్తున్నాడేమో, ఎవరైనా హైర్ చేసుకుంటే పోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.